ప్రజలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఈనాడు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా సెలవిమ్ము. మేము ఆలకించడానికి ప్రభువా చెవిగలవారుగా వినగల చెవి మాకు దయచేయమని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. ఏదైతే మీకు మాకు అడ్డుగా వచ్చిన పాపపు గోడ ఉందో విశ్వాసముతో మేము ప్రార్థిస్తున్నాం. పాపపు గోడను మీరు ప్రభువా తీసివేసి దాన్ని కూలగొట్టి మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రార్థిస్తున్నాం. దేవునితో సహవాసం, ఆయన కుమారుడైన తండ్రి అయిన దేవునితో సహవాసం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారితో సహవాసం, పరిశుద్ధాత్మ యందలి సహవాసమును మేము అనుభవించడానికి కృపదైత్యమని యెహోవా షమా అని ఇచ్చట మా దేవుడు ఉన్నాడు, ఆయన ఇక్కడ ప్రస్తుతముగా ఆయన సన్నిధి మాకు తోడుగా వచ్చుచున్నదని ఎరిగి విశ్వాసమునకు కర్తయు కొనసాగించి కడముట్టించువాడనైన ప్రభు అయిన రక్షకుడైన రాజులకు రాజు అయిన సర్వాధికారి అయిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చిన్న మాట, నేను మిమ్ములను ఏర్పరచుకుంటిని. మనం మధ్యాహ్నము నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక మనకెంత ధైర్యం చూడండి. ఒకవేళ మనం ఏర్పరచుకొని ఉంటే విడిచిపెడతామేమో భయం. ఆయన ఏర్పరచుకుంటే ఏమంటాడు? నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ప్రభు విడిచిపెట్టాడు. ఒకవేళ చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని బజార్కి వెళ్తారు, సంతకి వెళ్తారు కదా. సంత ఉంటాయి మీకు ఇక్కడ? ఎప్పుడు ఉంటాయి? వరగానిలో సంత ఉంటుందా? వారపు సంత అంటే ఉండదు. ఎప్పుడు పల్లెటూరు పోయిందా? అన్ని బంద్ అయిపోయిందా? ఇంతకు ముందు ఉండేది కదా, వారంలో ఒక రోజు సంత ఉండేది కదా, లేదా ఇక్కడ? ఎప్పుడు లేదా? అచ్చా, పల్లెటూర్లలో మా దిక్కు ఉంటుంది. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో కొన్ని చోట అంటే వీక్లీ బజార్ అంటారు. వారపు సంత ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్తే బాగా గుంపుగా జనాలు వస్తారు, గుంపుగా జనాలు వస్తారు. ఇక అది ఏమంటారు? మేళ అంటే రుచి కాదు, అది వంటలమ్మా. ఇంకా వేరేమో చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు కదా. చెట్లకా? ఎవరమ్మా చెప్పింది? చేయతమ్మా అయ్యో సేవకురాలమ్మా తల్లి. మేము చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో కొబ్బరి చెట్లు, ప్రతి సంవత్సరం కొబ్బరి చెట్టు చుట్టూ ఏం చేయాలంటే తవ్వాలా, కనీసం 10-20 కిలో ఉప్పేసి దానికి ఇంత ఏమంటారు కౌడంగా అంటే పేడ వేరే పేడ వేరేనా? రెండు ఒకటే కదా. ఇంత వేయాలా దాన్ని తీసుకొచ్చి, అది వేసేసి మళ్ళా మట్టి వేసి ఎరువు కూడా అనొచ్చు కదా, ఎరువు వేసి ఉప్పేసి పెట్టాలా. అప్పుడు సంవత్సరానికి 300 కాయలు కాస్తాయి ఒక చెట్టుకు. అట్లా పెద్ద కాయలు వస్తాయి, నిండా నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఉప్పు వేసినందుకు. అందుకే ఈ కొబ్బరి చెట్లు ఎక్కువ మీకు ఎక్కడ కనబడతాయి కదా? సముద్ర తీరంన, అంతే కదా. కేరళకు పోతే ఏం కనబడతాయి? మొత్తం ఇటు కూడా ఈ కోస్తా భాగానికి వస్తే ఏం కనపడతాయి? అంతా కొబ్బరి చెట్లే. కాబట్టి కొబ్బరి చెట్లకు ఉప్పు వేస్తారు, దానికి పోషణ అది. ఇంకా వేరే అయినా బ్రదర్ చెప్పండి ఇంకొకటి. బ్రదర్స్ చాలా తక్కువ ఉన్నానా చెప్పాలా? ఈ మందిరం ఎవరు కట్టారండి? మీరు రాకపోతే కట్టారు కదా. మందిరం కట్టింది ఎవరండి? కట్టేటప్పుడు ఉన్నారు ఎవరైనా? అన్నోళ్ళు ఉన్నారు కదా. అప్పుడు ఉప్పు వాడారా లేదా? కట్టడానికి ఎందుకు ఉప్పు వాడతారంటారా? ఉప్పు వాడలే? ఎక్కడ వేస్తారు? దానికి ఏం పేరు అంటారు? అర్థింగ్ అంటారు. అర్థింగ్ చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? తవ్వేసి కింద గుంట తవ్వేసి బోళ్ళు ఉప్పేస్తారు, ఉప్పు ఇంకా బొగ్గేస్తారు. ఉప్పు బొగ్గేసి పెద్ద రాడు నాటుతారు, పెద్ద ఇనుప రాడు పెట్టి దానికి కాపర్ వైర్ కట్టి పైన ఇస్తారు, బిల్డింగ్ అంతటికి ఇస్తారు. ఏంటిది? 3వ తాడు. ఇందులో 3 ఉంటాయి, కనబడుతున్నాయా? 1, 2, ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్, 3వది పైన ఉంటుంది. ఏంటిది అది?
అర్థింగ్ అర్థింగ్ లేకపోతే ఏమవుతుంది తెలుసా? షాక్ కొడుతుంది. కొన్ని ఇళ్ళలో అర్థింగ్ ఉండదు, బాగా షాక్ ఇస్తుంది. కాబట్టి అర్థింగ్ కూడా వాడతారు. ఇంకో మనం చెప్పగలుగుతారా? సిస్టర్స్ ఎక్కువ చెప్తున్నారు, బ్రదర్స్ చెప్పలేకపోతున్నారు. ఐస్ క్రీమ్ తింటారు కదండి, మరి చెప్పలేరా? ఐస్ క్రీమ్కు ఉప్పుకు ఏం సంబంధం అంటారా? తెలియదా మీకు? ఐస్ క్రీమ్ ఎట్లా తయారవుతుంది, కుల్ఫీ ఎట్లా తయారవుతుంది? కుల్ఫీ మీ బండి తీసుకో, ఐస్ క్రీమ్ బండి అని వేసుకొని వస్తారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు, ఒక డబ్బాలో ఐస్ క్రీమ్లు ఉంటాయి, దాని చుట్టూ ఐస్ వేసి దాంట్లో ఏం వేస్తాడు? ఉప్పు వేస్తే. ఎందుకు అర్థం కాదు కదా, వాడు వేస్తాడు, ఏదో పిచ్చోడు వేసుకొని పోతున్నారు, మాకెందుకులే అనుకుంటా. ఉప్పు వేస్తే ఏం చేస్తా, దాని టెంపరేచర్ ఏం చేస్తే ఇంకా డౌన్ చేసుకుంటుంది. ఉప్పు ఆ ఐస్ యొక్క వేడిని తీసేస్తుంది, ఐస్ ఇంకా చల్లగా చేసి ఐస్ క్రీమ్ తయారవుతుంది. ఉప్పు లేకపోతే ఐస్ క్రీమ్ తినలేమండి. ఇవన్నీ కూడా ఉప్పు యొక్క భౌతికమైన ప్రయోగం, లేకపోతే ఏమంటారు ప్రయోజనములు. అయితే ఉప్పుకు ఆత్మీయమైన ప్రయోజనము కూడా ఉంది. ప్రభువు యేసు క్రీస్తు వారు ఏమన్నానంటే ఈ విధంగా ఇంకో మాట చదువుతాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం చదవండి. మార్కు 9:49. మార్క్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 49. ఉప్పు మంచిదే కానీ నిస్సారమైన ఎడల దేనివలన దానికి దేంట్లో సారం కలగజేస్తారు? మీలో ఉప్పు సారము కలిగి ఉండు. కాబట్టి ఉప్పు సారం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉప్పు మాత్రమే కాదు, ఏ వ్యక్తిలో అయినా ఉప్పు సారం ఉంటే చాలు, ఆయన ఉప్పుగా మారిపోతాడు. అనుక అక్కడ ఒక మాట అంటాడు 49వ వచనంలో, ఉప్పు నిస్సారమైతే దేని వలన దాన్ని ఏమంటారు? సారవంతముగా చేస్తారు. సారము ఏమంటారు? సారము. రోమపత్రిక 11వ అధ్యాయంలో అక్కడ సారము గురించి మాట్లాడతారు. రోమపత్రిక 11వ అధ్యాయంలో దొరికిందా? మంచి ఒలివ చెట్టులో మీరు నాటబడినప్పుడు దాని వేరు నుండి మీకు ఏమొస్తుంది అని అంటాడు. ఎక్కడ ఉంది వాక్యము? 24లో చదవండి. నో పైన వస్తుందమ్మా. 17వ వచనము. 17వ వచనమా? కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మమైన నీవు నేను వాటిలో అంటకట్టబడ్డామా? ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లలో వాటితో కలిసి పాలు పొందినాడలా ఆ సారవంతమైన వేరులో నుండి ఏమొస్తుందంట? సారం వస్తుంది. ఉప్పు నిస్సారమైతే దానికి ఏ విధంగా సారవంతముగా ఉండటకు దాంట్లో సారం తీసుకురాగలుగుతాము? ఆ వేరులో నుండి ఏం రావాలా? సారము రావాలి. ఆ సారం ఎక్కడ ఉంది? ఇది దేవుని వాక్యమే మన నిస్సారమైన పాపపు బ్రతుకును సారవంతమైన ఉప్పుగా మార్చివేసేదిగా ఉన్నది. ఈ వాక్యము ఎవరిలో ఉంటే వారు ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఉప్పుగా వాడబడిగా ఉంటారు. ఈ వాక్యం ఉండాలా నీలో నాలో. ఏదో సంకలో బైబిల్ పెట్టుకొని తిరిగేది కాదు, హృదయంలో బైబిల్ పెట్టుకోవాలా. బైబిల్ ఇన్ ద హార్ట్. కొలొషియన్స్ 3:16. కొలసి 3:16 చదవండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కీర్తనలతోనూ పద్యములతోనూ బోధించుచు బుద్ధి చెప్పుచు మీ హృదయములలో దేవుని గూర్చి గాన ప్రతిగానము చేయుచు సమస్త విధములైన జ్ఞానమునకు
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించని. క్రీస్తు వాక్యము, దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యము, ఆది కాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ఎలా ఉండాలి మన హృదయంలో? సమృద్ధిగా అంటే అర్థం ఏంటిది? పొద్దున్న లేచి ఒక క్యాలెండర్ వాక్యం చదివితే అయిపోయా, హల్లెలూయా పాడేదా అని పోతాం కదా, అంతే కదా. పొద్దున్న లేస్తాము, ఒక క్యాలెండర్ వాక్యం చదువుతాము, పోతా ఉంటాం. అది సమృద్ధియా? మరి తినేటప్పుడు అంటారు కదా, తిను బాబు సమృద్ధిగా తిను. సంపాదించేటప్పుడు అంటారు, సంపాదించయ్యా సమృద్ధిగా సంపాదించు. తినేకి సమృద్ధి, సంపాదించేకి సమృద్ధి, ఖర్చు పెట్టే కూడా ఎట్లా ఖర్చు పెట్ట, సమృద్ధిగా ఖర్చు పెట్టు. చూడాలా కొంతమంది పెళ్ళిళ్ళు ఎట్లా ఖర్చు పెడతారు, పెళ్ళిళ్ళు ఎట్లా ఖర్చు పెడతారంటే సమృద్ధిగా. అబ్బా, మీ వరగానిలు ఎట్టో నాకు తెలియదు కానీ, వరగాని పెళ్ళిళ్ళు నేను చూడలేదు కానీ, హైదరాబాదులో, సికింద్రాబాదులో, పెద్ద పెద్ద పట్టణాల్లో, ఢిల్లీలో, బాంబేలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మేము అన్నం పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పాం. ₹1,00,00,000 ఖర్చు పెడతారయ్యా. మై వాయిస్ ఇస్ కమింగ్, డిస్టర్బ్ అయితేనా? అంతే కదా. ఎంత ఖర్చు పెడతారు? ₹1,00,00,000, లక్షలు ఖర్చు పెడతారు. చూశాను, నేను కళ్ళారా చూశాను. అలాంటి పెళ్ళిళ్ళకి పిలుస్తారు, నేను రానయ్యా అంటాను. మేము రామయ్యా. ఎక్కడైతే మీరు విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెడతారు, విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెడతారు, సమృద్ధిగా మాకెందుకు, మాకు సంబంధం లేదు. మీ డబ్బు మీరు ఎట్లయినా ఖర్చు పెట్టుకోండి, కానీ దాంట్లో వచ్చి పాలు పుచ్చుకోవడానికి మాకు ఏమాత్రం సమాధానం లేదు. ఒకటే అంటాను, సరే నువ్వు అక్కడ ఖర్చు పెట్టావు, దాంట్లో 10వ వంతైనా దేవుని సేవకు ఎప్పుడైనా ఖర్చు పెట్టావు? 10వ వంతే, అంతే కదా. ప్రభు అడిగింది ఎంత? 10వ భాగం నాకు ఇమ్మని. అంటే పాట కూడా ఉంది కదా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది. మీరు పాడరు కదా, అయ్యో మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడకూడదన్నా. అట్లేం లేదు, పాడచ్చు. 10వ భాగము నాకిమ్ము, 10వ భాగమున సొమ్ము అంటాడు. తెలుసా మీకు? తెలుసు, అంతా తెలుసు. మీరంటారు, ఈ బాపనాయనకి ఎట్ట తెలిసిందబ్బా ఇవన్నీ? బాపనాయ ఊరంతా తిరిగి వచ్చాడులే. ఆయనకు బాగలేదు, నీకు బాగుంది కదా. ఆయననేమన్నాను కానీ నిన్ను మాత్రం అంట జాగ్రత్త. బాయ్స్ అండ్ గర్ల్స్ కొంచెం డిసిప్లిన్లో ఉండాలి. అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్త. ఇక్కడ కొంచెం డిసిప్లిన్లో మీరు ఉంటే బాగుంటుంది, లేకపోతే మేము డిసిప్లిన్ చేయాల్సి వస్తుంది. అనుకోవద్దు, ఏం తప్పు అనుకోవద్దు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, కానీ సమృద్ధి ఏం కావాలా? వాక్యం. ఎవరి పైసలు వాళ్ళ ఇష్టం. దేవుడు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారు మీరు ఖర్చు పెడుతున్నారు. దేవుడు ఇచ్చినారో దయ్యం ఇచ్చినారో నాకేం సంబంధం దాంతో? దయ్యం కూడా డబ్బులు ఇస్తాయా? అంతే కదా. ఇప్పుడు అంబానీకి డబ్బులు ఇచ్చేది ఎవరు? దేవుడా? అదానికి డబ్బులు ఇచ్చేది ఎవరు? దేవుడా? ఎవరు? దయ్యం. దయ్యం దగ్గర డబ్బులు నీకు తెలుసా లేదా? తెలియదా? మత్తయి సువార్తలో ఉంది, చదవండి, 4వ అధ్యాయం. ఏం బాబు మీకు వాక్యం అంతా నేను ABCD నుంచి నేర్పించాలంటే కష్టం లేమేలన్నా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ సైతాన్ గాడు వచ్చి యేసు ప్రభుతో ఏమంటున్నాడు? నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానని. 8, 9 వచ్చిన చదవండి. మరలా పోయి లోకరాజ్యం అన్నిటినీ వాటి మహిమను, మహిమ అంటే ఏంటిది? వాటి ఐశ్వర్యము, మహిమ, గొప్పతనము, ధనము. మహిమ అంటే బంగారం, మహిమ అంటే బంగారం. లోకరాజ్యాల్లో ఏమున్నాయి? లోకరాజ్యాలు ఏమున్నాయి? బంగారం ఉంది. దానియేలు గ్రంథంలో మీరు చూస్తారు కదా, తల బంగారము, ఇది వెండి, ఇది ఇత్తడి, కాలు ఇనుము, తర్వాత మట్టి, అంతే కదా. దానియేలు గ్రంథంలో బంగారం అంతా చూపించి ఏమంటాడా? ఇవన్నీ నాకు సాగిల పడితే చాలు, నాకు నమస్కరిస్తే వీటన్నిటి నీకు ఇస్తాను. వీటన్నిటినీ దయ్యానికి పోయి సాగిలపడే వారికి డబ్బులు దండిగా ఇస్తాడు వాడు, దండిగా ఇస్తాడు. షేర్ మార్కెట్ నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి, అన్ని చోట్ల నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. మాకెందుకు అనుకోవద్దు, దయ్యం దగ్గర డబ్బులు లేవని. ఫుల్ ఉన్నాయి మన దగ్గర. వాడి చర్చ్ ఆఫ్ సేటన్ రిచెస్ట్ ఆర్గనైజేషన్ లోకంలో, ప్రపంచంలో అంతట్లో కూడా
అన్నిటికంటే ఐశ్వర్యవంతమైన సమాజం లేకపోతే సంస్థ ఏమంటే చర్చ్ ఆఫ్ శాటన్ అంటారు, సాతాను సంఘం. అది దానికి ప్రముఖుడు ఎవరు తెలుసా మీకు? ఎలాన్ మస్క్. కాబట్టి వాళ్ళకి తక్కువ లేదండి, మనకు అవసరం లేదు వాళ్ళది. కానీ చెప్పే విషయం అంటే మన దగ్గర ఉండాలి సమృద్ధి ఏంటిది? వాక్యము. సమృద్ధి అయిన వాక్యం మనలో ఉంటే ఉప్పు సారం మనలో ఉంటుంది. ఈ ఉప్పు సారం యొక్క వాక్యానుసారమైన ఆత్మానుసారమైన ప్రయోజనం ఏంటిది, దాన్ని ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు వాడబడేదిగా ఉన్నది? మొట్టమొదటిగా లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చెప్తాను, త్వరగా చదివి త్వరగా ముగిస్తా, అప్పుడే 9 అయిపోతుంది. ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు ఏం కావాలా? చేర్చాలి. ఉప్పు ఉప్పు లేకుండా అర్పించడానికి లేదు. ఉప్పు లేకుండా అర్పించడానికి లేదు. కాబట్టి ప్రతి వాటిలో కూడా ఏముండాలా? ఉప్పు ఉండాలా. ఈ మాట పదేగా చెప్పబడతా ఉంటుంది. సంఖ్యాకాండంలో చెప్పబడుతుంది, ఎజ్రా గ్రంథంలో చెప్పబడుతుంది, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడుతుంది. ఒకసారి కాదు, పదే అంటే అర్పణలలో బలులలో ఉప్పు ఉండాలి. దానికి ఒక కారణం ఉండాలి కదా, ఊరికే చెబుతారు ఉప్పు పెట్టమని. హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. చనిపోయినప్పుడు అలా కర్రల మీద పెట్టి ఏం చేస్తారు? కాలుస్తారు. కాల్చేటప్పుడు అందులో ఏం వేస్తారు? ఉప్పేస్తారు. మీరు ఏరా ఇవ్వరా? హిందువులు ఏరా ఇక్కడ? మా దిక్కు వేస్తారు. ఎందుకు వేస్తారంటే మంట ఇంకా ఎక్కువగా మండుకుంటుంది. ఉప్పు టపాలని పేలుతుంది. పేలినప్పుడు అందులో నుంచి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్తో ఇంకా ఎక్కువగా మంట పేలుకుంటుంది. అంటే ఆ శవం అనేది బాగా కాలిపోతుంది. శవం అనేది మంచిగా కాలిపోతుంది, బూడిది అయిపోతుంది తొందరగా, మంట బాగా ఫ్లేమ్ వేస్తుంది. అంటే ఇక్కడ నైవేద్యములలో, అర్పణలలో, బలులలో, ఎందుకంటే ఏది కూడా పచ్చిగా మిగిలి పోకూడదు. కాల్చబడిన ఆ యొక్క అర్పణ, ఆ యొక్క దహన బలి, అక్కడ ఏది కూడా పచ్చిగా ఉండిపోకూడదు, బాగా కాలిపోవాలి, బాగా అది మండిపోవాలన్నమాట. అందుకొరకు ఉప్పు లేక, ఆ ఉప్పుకు ఒక పేరు ఇచ్చాడు. ఏమన్నా అంటే నిబంధన ఉప్పు. చదవండి మళ్ళా. దేవుని నిబంధన యొక్క ఉప్పు. దేవుడు నిబంధన చేశాడు, ఉప్పు నిబంధన అంటారు, ద సాల్ట్ కవనెంట్. ప్రభు తన ప్రజలతో సాల్ట్ కవనెంట్ అని ఎందుకు చేశారంటే ఉప్పు ఆ నిబంధన యొక్క నిశ్చేత. ఆ నిబంధన మారదు, నిబంధన మారడానికి వీలు లేదు. ఆ ఉప్పు యొక్క లక్షణం అది, ఉప్పు యొక్క గుణం అది. మీరు ఉప్పు కొని పెట్టుకోండి, మీ తరం తర్వాత 3వ తరం 4వ తరం వస్తే కూడా ఉప్పుగానే ఉంటుంది. ఉప్పు చెడిపోదండి, ఉప్పు చెడిపోదు. చెడిపోకుండా వేరే వాటిని కాపాడేది అది చెడిపోతుందా? అది చెడిపోదు. అందుకే అది చెడిపోదు, అది కుళ్ళిపోదు, అది పాడైపోదు. అందుచేత అది మార్చబడదు. ఏమంటారు? విరగొట్టబడని, లేకపోతే తప్పిపోని నిబంధన, దేవుని నిబంధన. మీ దేవుడు ఉప్పుతో నిబంధన చేసి ప్రతి నైవేద్యంలో, ప్రతి బలి అర్పణలో ఉప్పు ఉండాల్సిందే. ఆ మాట మరి చదువుతాము. యెహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయంలో 24వ వచనంలో. యెహెజ్కేలు 43:24 చదవండి. ఉప్పు చల్లి, చాలు, ఉప్పు చల్లి దహన బలిగా వాటిని అర్పిస్తారు. ఎందుకు? నిబంధన ఉంది. దేవునికి మనుషులకు మధ్యలో నిబంధనలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 7 నిబంధనలు ఉన్నాయి. అది ఎక్కడ ఆరంభమవుతుంది? ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో దేవుడు మొదట నిబంధన చేశాడు. స్త్రీ సంతానము ఏం చేస్తుందంట?
అపవాది సర్ప సంతానం ఏం చేస్తుంట వాని తల మీద కొడుతుంది. సర్ప సంతానం స్త్రీ సంతానం యొక్క మడిమ మీద కాటేస్తారు. అది నిబంధన అక్కడ వచ్చింది. అంటే అక్కడ ఒక నిబంధనకు బలి అర్పించబడింది. అందుకే ఆ బలి ద్వారా వచ్చిన చర్మంతో ఇద్దరికి భార్య భర్తలకు ఆదాము అవ్వలకు దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కా ఇచ్చాడు. అంటే అంతకుముందుకు తోలు లేదా వాళ్ళకు? చర్మం ఉంది అంటే ఆత్మీయమైన చొక్కా. అది చర్మపు చొక్కా అంటే ఆత్మ సంబంధమైన ఒక చొక్కా తొడిగిచ్చాడు వారి దిగంబరత్వాన్ని కప్పేయడానికి. అది మొదట నిబంధన. రెండవ నిబంధన నోహావుతో. నోహావు అంటారు కదా, నోహావు కదా, నోవాహు. రైట్, నోవాహుతో. నేను కొన్నిసార్లు తప్పుగా చెప్తాను ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్లో నోవా అంటారు. సో బట్ ఇంగ్లీష్లో నోవా అంటే అది తెలుగులో నోవా కాదు, తెలుగులో నోవాహు. నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని? ఆయనకు ఏం పెట్టాడు? మేఘంలో మేఘధనుష్, ఇంద్రధనుష్ అన్నం మనం. అది ఇక్కడ కాదు. హిందూ శాస్త్రంలో ఇంద్రుడు వస్తాడు, మన దగ్గర ఇంద్రుడు లేదు, యేసు ప్రభువే ఉన్నాడు. మన దగ్గర అది కేవలము ధనుష్ అంటారు, మేఘధనుష్ అంటారు. లేకపోతే ఆ ధనుష్ అంతే, మేఘంలో ఆకాశంలో ఆ ధనుష్ ఏమంటారు? రెయిన్బో అంటారు. అంటే వాన ధనుష్ అంటారా? రెయిన్బో అంటే రెయిన్, వానకాలం వచ్చి ధనుష్ అంటారు. ఓకే, అది. కాబట్టి అది దేవుడు అక్కడ నిబంధన చేశాడు. తద్వారా తర్వాత దేవుడు మూడవ నిబంధన అబ్రహాముతో చేశాడు. అబ్రహాంతో చేసి నిన్ను ఆశ్రదించి నీ సంతానం ఆశ్రదించి నీ సంతతి ద్వారా ఏమంటారు? భూదిగంతం యొక్క అన్ని కులముల వారు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. ఆదికాండం 12వ అధ్యాయంలో. ఆదికాండం 12 3 నిబంధనలు ఆదికాండంలోనే అయిపోతుంది. అడమిక్ కవెనెంట్, నోవాయిక్ కవెనెంట్, అబ్రహమిక్ కవెనెంట్ అంటారు. ఆదాముతో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన. 4వ నిబంధన మోషే కాలంలో వచ్చింది. నిర్గమాకాండంలో దేవుడు ఆ పసుక ద్వారా నిబంధన చేశాడు. పసుక ద్వారా వారితో నిబంధన చేసి దేవుడు వారిని తన ప్రజలుగా ఉంటకు తొలిచూలన్నింటినీ ఏం చేశాడు? దేవుడు రక్షించినాడు. ఆ పసుక ద్వారా దేవుడు మోషే దినాల్లో నిబంధన చేసి తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి వెలపలకు తీసుకొచ్చాడు. ఆ నిబంధన మోజాయిక్ కవెనెంట్, మోషేతో చేసిన నిబంధన. 5వదిగా దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. డేవిడిక్ కవెనెంట్ అంటారు దాన్ని. దావీదు కన్నాడు, నీ సింహాసనము ఎన్నటెన్నటికి స్థాపిస్తున్నాను. అంటే అర్థం ఏంటి? దావీదు ఎప్పుడు ఉంటాడని కాదు, మన కొరకు పరలోకపు దావీదు వచ్చాడు. ఎవరు? దావీదుకు చిగురును వేరును ఆయనే. దావీదు యూదా గోత్రపు సింహం ఆయనే. దావీదు కుమారుడా అని ఆయనకు పేరుంది. ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ దేవుడు దావీదుతో నిబంధన చేసినాడు. డేవిడిక్ కవెనెంట్ 5వది. 6వ నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కొత్త నిబంధన. అది కొత్త నిబంధన. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘముతో నిబంధన చేశారు. రక్షించబడిన ప్రతి పాపికి కొత్త నిబంధన రక్తం అంటాడు. ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడి అని చెప్పి ప్రతి ఆదివారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రభు యొక్క నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని గట్టిగా మనం ఏం చేసుకుంటున్నాం? పట్టుకుంటున్నామండి. ఇది 6వ నిబంధన. 6 నిబంధనలు అయిపోయినాయి. 7వది బాకీ ఉంది. ఒకటి ఇంకా కావాల్సి ఉంది. ఆ నిబంధన దేవుడు నెరవేర్చడానికి మధ్యాకాశంలో వస్తాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము గొర్రెపిల్ల వివాహం యొక్క నిబంధన. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చింది. గనుక మనం సంతోషపడదామా, ఉత్సాహించి ఆయన మహిమపరచుదామని చెప్పగా ఏంటి? గొర్రెపిల్ల వివాహం యొక్క నిబంధన. ఇది ఎవరితో చేస్తాడు చెప్పండి? సంఘంతో అయిపోయింది. కొత్త నిబంధన ఇది ఎవరితో?
జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఈ సంఘములో ఒక గుంపు ఉంది. ఆ గుంపు పేరేంటిది? జయించువారు, ఓవర్ కమర్స్. రిమెంబర్ దట్. జయించు వారితోనే ప్రభు యేసు క్రీస్తు వారు పెళ్లి చేసుకోబోతున్నాడు. 10 మంది కన్యకలు ఉన్నారు కదా, 5 జయించినారు, 5 విడవబడ్డారు కదా. తలుపులు బంద్ అయ్యి మూయబడి, తలుపులు మూయబడిన తర్వాత వాళ్ళు వచ్చారు. ప్రభువా నేను కూడా కన్నిక, నేను కూడా కన్నిక, నేను కూడా కన్నిక. తలుపు తీ అంటే ఏమన్నాడు? ఐ డోంట్ నో యూ, నీవెవరో నేను ఎరగను. మూయబడింది. అది జయించు వారితో చేసే ఆ 7వ నిబంధన. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ జయించు వారిగా ఉన్నామా? ఆ ఉప్పు యొక్క నిబంధన యొక్క ఉప్పు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపాటు. ఆయన బలి అర్పించడం బలి అర్పించే దాని నుండి, ఆయన బలియాగము నుండి ఆయన రాకడ వరకు మనకు ఆ ఉప్పు యొక్క లైన్ అలాగా కనబడతా ఉంది. ఏదైనా తోట నుండి ప్రకటన గ్రంథం వరకు నిబంధనలో ఆ ఉప్పు మనకు కనబడతా ఉంది. ఇది మొదటి ఆత్మ సంబంధమైన ఉప్పు యొక్క ప్రయోజనము, సారం, ఉప్పు సారం. ఓకే. రెండవది చదవండి, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 62వ వచనం. యెహోషువ గ్రంథము, లేవ్యాకాండం అయిపోయింది, ఇప్పుడు యెహోషువ గ్రంథము 15:62 చదవండి. ఒకసారి మళ్ళీ కొంచెం 61 నుంచి అక్కడ ఉందా? నిప్షాను తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ చదువు 62. లేదు మళ్ళీ చదువా. ఏంది ఇది? నిప్షాన్ తర్వాత ఏముంది? ఎల్ బే లాహు, అది ఎబ్రి భాష పదం. ఓకే. ఎన్గేది ఎల్ బేలాహు అంటే ఉప్పు పట్టణము, సిటీ ఆఫ్ సాల్ట్. ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి, మీకు సిటీ ఆఫ్ సాల్ట్ అని ఉంటుంది. ఎల్ బేలాహు అంటే అది ఎందుకో తెలుగులో వాళ్ళు దాన్ని అలా తర్జుమా చేయలేకపోయినారు. కాబట్టి సిటీ ఆఫ్ సాల్ట్ అంటే ఉప్పు యొక్క పట్టణము. ఆ ప్రాంతం అంతా కూడా ఒకలాంటి ఉప్పుగా ఉండే ప్రాంతం. ఆ ప్రాంతం ఎన్గేది అనే ప్రాంతము ఇంచుమించు ఏమంటారు, డెడ్ సీని ఏమంటారు తెలుగులో? మృత సముద్రం నుండి దగ్గర అవుతుంది. మృత సముద్రం నుండి దగ్గరకు ఉంటుంది. ఇంచుమించు యెరూషలేం నుండి 40 మైలు దూరంలో ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం ఎన్గేది అనే ప్రాంతము ఐన్ జిద్లో ఉంది. ఇజ్రాయెల్లో ఐన్ జిద్ అనే ఒక పట్టణం ఉంది. అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం వస్తాయి మనకు. అక్కడికి వెళ్తే ఏం కనబడుతుందంటే ఈ రాళ్ళు కనబడతాయి, ఉప్పు రాళ్ళు ఉంటాయి. మనం ఏమంటారు, లోతు భారీ ఉప్పు స్తంభం అయింది కదా, అక్కడ పెద్ద పెద్ద ఉప్పు రాళ్ళు ఉంటాయి. మీరు ఈ మధ్యలో కొంచెం చూసింటారు, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అని చూస్తున్నారు కదా. అది సముద్రం నుంచి రాదు. అది కాశ్మీర్ ప్రాంతంలో ఆ మంచు కొండల్లో పెద్ద పెద్ద మంచు కొండల మధ్యలో ఉప్పు రాళ్ళు ఉంటాయి. ఉప్పు రాళ్ళు, లైమ్ స్టోన్స్ అంటారు దాన్ని. సాల్ట్గా మారిపోతుంది. అది లైమ్ మారి అది సాల్ట్గా అయిపోతుంది. ఆ రాళ్ళు కొట్టుకొని వాళ్ళు తీసుకొస్తారు. అది గులాబీ రంగు ఉంటుంది ఉప్పు, చూసారా? పింక్ కలర్గా ఉంటుంది ఆ సాల్ట్. ఇప్పుడు చాలామంది ఆరోగ్యానికి మంచిదని చెప్పి అదే తింటున్నారు. ఈ టాటా గీటా అని పోయినాయి, టాటాకు టాటా అనేసినారు. మా దగ్గర ఇంకొక ఉప్పు వస్తుంది, తెల్లగా ఉంటుంది, బాగా నున్నగా పొడి ఇస్తారు. దాన్ని పాకిస్తానీ సాల్ట్ అంటారు. పాకిస్తాన్ నుంచి వస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్లో అయితే సముద్రం అక్కడ కొండల నుంచే తీస్తారు. కొండల నుంచి తీసిన అది యొక్క ఉప్పు. అట్లా ఈ బండలు ఉప్పు రాయి ఉంటాయి, ఉప్పు రాతి బండలు ఉంటాయి. మాకు కొంతమంది నేపాల్లో సహోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉప్పు దొరుకుతుంది. నేపాల్లో కూడా కొండలు ఉంటాయి, కొండల్లో ఉప్పు దొరుకుతాయి అన్నమాట. వాళ్ళు కొండలకు వెళ్ళి ఆ రాయి కొడతారు, రాయిని కొట్టేసి దాన్ని తీసుకొస్తారు. వారు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పోయినప్పుడు
ఎంత కొట్టారో అంత పెరిగిపోతుందంట రాయి. ఆ రాయి ఏమవుతుంది, ఎంత కొట్టినారు, ఉప్పు రాయి అది, అది కొట్టిన తర్వాత తీసుకొస్తారు, మళ్ళీ పెరిగిపోతుందంట. అది ఇట్ విల్ గ్రో బ్యాక్. అదేం మిస్టరీనో అది దేవునికే తెలుసు ఇప్పుడు. కాబట్టి ఈ రాతిలో నుండి వచ్చే ఎన్గేది ప్రాంతం అంతా కూడా కొండలు, రాళ్ళు. ఈ రాళ్ళలో రాతిలో ఉప్పు రాయి ఉండేదన్నమాట. అందుకే అక్కడ ఉప్పు పట్టణము అనే పేరు వచ్చింది. నిప్షానుకు ఉప్పు పట్టణమును అని అక్కడ పేరుందనమాట. అక్కడ ఏముంది ముఖ్యంగా ఎన్గేదిలో? 2 సమూయేలు 8వ అధ్యాయంలో చదవండి. ఎన్గేది దేనికి ప్రత్యేకంగా ఉందంటే 2 సమూయేలు 8వ అధ్యాయము 13వ వచనము. ఎన్గేదిలో ఏమంటారంటే ఉప్పు లోయ అని దానికి పేరు వచ్చింది. ఆ లోయ కూడా ఉప్పు లోయ, ఉప్పు కొండ, ఉప్పు లోయ, ఉప్పు పట్టణము. ఆ లోయ కూడా అంతా ఉప్పుతో నింపబడిన లోయగా ఉన్నది. దావీదు అక్కడ ఏం చేసేవాడంటే వెళ్ళి దాక్కునేవాడు. ఎప్పుడైతే షౌలు అతన్ని తరుముతా వచ్చినాడు, 1 సమూయేలు 24వ అధ్యాయంలో చదవండి. 1 సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు 1 సమూయేలు 23 లాస్ట్ వర్సు, 23వ అధ్యాయం 29వ వచనం, 24వ అధ్యాయం 1వ వచనం, 2 కలిపి చదవండి. కొండ స్థలంలో నివాసం ఉంటున్నాడు. ఎన్గేది అరణ్యం అంటే నిర్మానుషంగా ఉంటుంది అనమాట. నిర్మానుషంగా ఉంటుంది అంటే అందుకే అరణ్యం అంటారు. అడవి వేరే, అరణ్యం వేరే. అడవిలో ఏముంటుంది? చెట్లు ఉంటుంది, జంతువులు ఉంటాయి. అరణ్యంలో నిర్జనమైన ప్రదేశము, అక్కడ చెట్లు రావు, చెట్లు మొలసవు. ఎందుకు మొలసదు? ఉప్పు ఉంది కదా. ఉప్పు ఉన్న చోట ఎక్కువ చెట్లు రాదు. ఏమవుతుందంటే ఉప్పు వేసేస్తే అక్కడ ఇంకా ఏమాత్రం కూడా చెట్లు పెరగవు అన్నమాట. దావీదు అక్కడ పోయి దాక్కునేవాడు. దాగు చోటు ఉంది ఎక్కడ? బండ సందులో. పరమగీతము ఏమంటాడు ప్రభు? పరమగీతంలో ఎవరున్నారు బండ సందులో? చూడండి, బండ సందులో. పరమగీతము 1 కదా, 2:14. బండ సందులో ఉన్న ఎగురు నా పావురమా. బండ సందులలో దాక్కుంటున్నాడు. ఎవరు? దావీదు. ఎవరు తరుముతున్నాడు? సౌలు. ఎందుకు తరుముతున్నాడు? రాయ అల్లుడా నీకు సింహాసనం ఇస్తానంటున్నాడా? రాయ అల్లుడా నీకు సింహాసనం ఇస్తానంటున్నా? కాదు. రాయ అల్లుడా నీకు సమాధి ఇస్తా, సింహాసనం కాదు, సమాధి ఇస్తానని పిలుస్తా ఉన్నాడు. అల్లుణ్ణి చంపడానికి బయలుదేరినాడు సౌలు. శత్రువు అయినాడు. దావీదైతే సౌలుకు మిత్రుడైనాడు. సౌలుని ఎలా పిలిచాడంటే నా ఏలినవాడా, నా తండ్రి అని సౌలును సంబోధిస్తున్నాడు. సౌలు అతన్ని చంపాలని. అయితే దావీదు ఎన్గేదిలో ఆ ఉప్పు లోయలో, ఉప్పు బండల్లో దాక్కొని భద్రంగా ఉన్నాడు. ఉప్పు దేనికి గుర్తంటే దాక్కోవడానికి. ప్రభువులో మనం దాగి ఉండాలా. ప్రభువులో దాగి ఉండడం అనేది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం ఉంది. 1, 2 వచనాలు కదా. కొలస్సీ పత్రిక 3, 1, 2. ఏలైనగా చూడండి, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడ మనకు ఉప్పు సారము? వాక్యములో. ఎక్కడ మనకు ఉప్పు బండ? వాక్యములో. ఎక్కడ ఉంది మన ఉప్పు లోయ? వాక్యములో. దాచబడి ఉన్నాం ఇక్కడ. వీఆర్ హిడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో దాచబడాలా మనం. శత్రు మన మీదికి విజృంభించి వచ్చినప్పుడు వాక్యమునికి వచ్చి దాక్కోవాలా. సిన్ విల్ కమ్. పాపం వస్తుంది. ఏం చేయడానికి? మనల్ని మింగివేయడానికి. అప్పుడు ఎక్కడికి పోతాం? పాపం వచ్చింది, అయ్యో లెమ్యూల్ అంకుల్ నన్ను కాపాడు, అమ్మా ఎస్తేరమ్మా నన్ను కాపాడంటావా? ఎవరు కాపాడలేడు. ఎక్కడ రావాలా?
మోకాళ్ళ మీదకి రా, బైబిల్ తీసుకో, కూర్చొని చదువు, నీకు భద్రత ఉంటుంది. యూ క్యాన్ హైడ్ ఇన్ ద స్క్రిప్చర్. దిస్ ఈజ్ అవర్ సాల్ట్. ఇది మన దాగుచోటుగా ఉన్నది. మూడవది 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనం. 2 Kings chapter 2 20 and 21. అతడు ఒక పని చేయమ్మా, 19 కూడా చదువుమా. ఈ పట్టణపు చోటు చాలా రమ్యమైనది, బాగా అందమైనది. మా ఏలినవాడైనా నీళ్ళు మంచిది కాదు, అందుచేత నిస్సారమైనది. వాటర్ ఈజ్ నాట్ గుడ్ అండ్ ద గ్రౌండ్ ఈజ్ బ్యారన్. నా ఇద్దరు తీసుకురమ్మన్నాడు. కనుక ఇక మీదట దీని వలన మరణము కలగదు అని, భూమి నిస్సారంగా ఉండదని అనేను. నీళ్ళు మంచిగా లేదు. కొన్నిసార్లు మనము ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, బోర్ వేస్తారు కదా. కొంతమంది ఇల్లు కట్టుకోక ముందే బోర్ వేసుకుంటారు, కొంతమంది తర్వాత, వాళ్ళ ఇష్టంలే, ముందైనా తర్వాత అయినా వెనకైనా మధ్యలో అయినా బోరింగ్ వేసుకుంటారు. ఆ బోరింగ్ నుంచి నీళ్ళు వస్తే ఏమవుతుంది, ఆ నీళ్ళు బాగా ఉప్పు ఉంటుంది, ఎక్కువగా ఏమంటారు హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ ఏమంటారు, కఠిన జలమా. హార్డ్ వాటర్ వాడుకోలేము, తాగడానికి యూస్లెస్. ఇప్పుడు మేము ఈ అద్దెంట్లో ఉన్నాం, మేము ఉండే ఇంట్లో బోరింగ్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది. మున్సిపల్ వాటర్ వాడుకుంటాం, బోరింగ్ వాటర్ వాడుకోలేం. బాగా హార్డ్ వాటర్ తాగితే అయిపోయే పని, తాగితే పని అయిపోతుంది. ఊరికే కడుక్కోవడానికి మాత్రం వాడచ్చు, మిగతా దేనికి వాడలేం. అట్లాంటి పరిస్థితి. అంటే నీళ్ళు బాగలేదు. ఇక్కడ నీళ్ళలో ఏముంది, మరణం ఉంది. ఇక మీదట ఈ నీటి వలన మరణము కలగదు అని దేవుడు అంటున్నాడు. ఏంటిది మరణకరమైన నీళ్ళు? ఇందాక మనం మధ్యాహ్నం చూసాం కదా, మరణకరమైన ఆహారం, భోజనం, మరణకరమైన భోజనం, ఆహారం గురించి చూసాం. ఇక్కడ ఏమంటున్నాడు, మరణకరమైన నీళ్ళు, చేదు నీళ్ళు, బాగలేదు. ఇది తాగితే ఏమైపోతుంది, భూమి నిస్సారం అయిపోతుంది. ఆ ఊరిలో, ఆ ప్రజలలో ఏమైపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు అని ఎంతో బాధతో చెప్తున్నారు. అప్పుడు ఎలీషా ఏమంటారంటే, కొత్త పాత్రలో ఉప్పు తీసుకురండి. కొత్త పాత్ర తీసుకొచ్చి దాంట్లో ఉప్పు వేసాడు. ఆ ఉప్పు తీసుకెళ్ళి నీళ్ళలో వేసి, ఆ నీళ్ళు బాగు చేసే ఉప్పు అండి. అయితే దానికి ఒకవేళ పాత పాత్రలో వేసి ఏమైంది, న్యూ క్రూస్ అంటారు, న్యూ కొత్త పాత్ర, కొత్త గిన్నె, పాత దాంట్లో వేసింటే ఏమైంది, మురికి అంటుకుంటుంది. ఇంకా పాత దేనికి గుర్తు, పాతవి గతించిపోయాను, ఇదిగో సమస్తమును దేనికి గుర్తు, కొత్త జీవితం. కొత్త జీవితంలోనే ఉప్పు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, స్వస్థతను కలగజేస్తుంది. పాత జీవితంలో పనికిరాదు. ప్రభు అన్నాడు కదా, పాత తిత్తులలో ఎవరు ద్రాక్షారసం, కొత్త ద్రాక్షారసం పోయారు, అది పనికి రాకుండా అయిపోతుంది. పాత గుడ్డకు కొత్త మాసిక ఎవరు వేయజాలరు, వేస్తే ఏమైపోతుంది, ఇంకా చినిగు పెద్దగా అయిపోతుంది. చాలామంది, ప్రభువా మేము పాతగానే ఉంటాం, మాకు ఉప్పిమంటారు. లాభం లేదు నీకు. నీ ఆత్మకు స్వస్థత రాదు. శరీరం ఏదో బాగా అవుతూ ఉంటుంది, ఈరోజు బాగైతే రేపు మళ్ళీ జ్వరం వస్తుంది, ఈరోజు బాగైతే రేపు, ఈరోజు ఒక రోగం పోతుంది, మర్నాడు 3 రోగాలు వస్తాయి. దానికేముందిలే. కానీ ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరిచేది కొత్తగా ఉన్న పాత్రలో వేసిన ఉప్పు. ఆ ఉప్పుతో నీటిని బాగు చేస్తారు. నీ జీవితంలో దేవుని వాక్యమైన నీళ్ళు నీకు జీవాన్ని కలగజేసే నీళ్ళుగా ఉండాలా, నీకు మరణాన్ని కలగజేసే నీళ్ళుగా ఉండకూడదు. పాతగా ఉన్నావా, అది నీకు మరణమే. కొత్తగా అయినావా, నీకు నిత్య జీవమే. నూతనమైన జీవంతో ఉప్పును నీ జీవితంలో కలిగి ఉండాలి. అది స్వస్థపరిచే ఉప్పు.
ఆత్మీయమైన స్వస్థతనిచ్చే ఉప్పు. నాలుగవదిగా యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహెజ్కేలు 16వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ కూడా ఒక చాలా ప్రాముఖ్యమైన ఉపయోగం, ఉప్పు యొక్క ఉపయోగము. నీవు పుట్టిన నాడు కోయబడలేదు, వారు నీకు ఈ దినాల్లో వాడరు కదా, పాతకాలపులో ఏమంటారు మంత్రసానిలు కదా. ఐఎమ్ రైట్? నాకు అది నిర్గమకాండంలో ఉంది కాబట్టి అది జ్ఞాపకం ఉంది ఆ వర్డ్, లేకపోతే నాకెక్కడ తెలుస్తుంది మంత్రసాని ఎవరంటే. ఈ మంత్రస్థానీలు ఎప్పుడైతే వాళ్ళు ఏమంటారు ఈ డెలివరీ చేయడానికి ప్రసవం కొరకు వెళ్తారు కదా, వాళ్ళ దగ్గర ఒక పొట్లంలో ఉప్పు ఉండాలి. ఎప్పుడు పొట్లంలో ఏముంటుంది, ఒక గుడ్డ పొట్లం పెట్టుకుంటారు, అందులో ఎప్పుడు ఏం పెట్టుకుంటారు, ఉప్పు పెట్టుకొని పోతారు. తెలుసా? ఎవరైనా మంత్రసానీలు ఉన్నారా ఇక్కడ? లేరు కదా. ఇప్పుడంతా నర్సు సానీలు అయిపోయినారు. మంత్రసానీలు పోయి ఏమైపోయినారు, నర్సు సానీలు అయిపోయినారు. గైనకాలజిస్ట్ అయిపోయినారు. గైనకాలజిస్ట్ ఎవరున్నారు? ఎవరు లేరా? అమ్మనా? అమ్మ వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఉప్పు వాడరు కానీ ఇప్పుడు నార్మల్ సెలైన్ వాడతారు. నార్మల్ సెలైన్ అంటారు దాన్ని. అదేంటిది? NaCl అంటే ఉప్పే, ఉప్పు నీళ్ళు. ఒక రకమైన ఉప్పు నీళ్ళతో ఏం చేస్తారంటే పుట్టిన శిశువులు ఏం చేస్తారు, వాష్ చేస్తారు, కడుగుతారు. ఎందుకు? తల్లి గర్భంలో నుంచి బిడ్డ పుట్టినప్పుడు రక్తము, తర్వాత ఆ ఉమ్ము నీరు, తర్వాత ఆ మ్యూకస్, అవన్నీ కూడా బేబీకి ఏముంటుంది, మొత్తం అంటుకొని ఉంటుంది. ఊరికే గుడ్డతో తుడిస్తే రాదు. అందుకేం చేశారంటే ఉప్పు రాసి పాత దినాల్లో పిల్లల్ని శుభ్రం చేసేవాళ్ళు. ఇక్కడ రాసింది కదా, నీవు శుభ్రపరచబడలేదు, నీకు శుద్ధి కావడానికి నీకు ఉప్పు రాయలేదు అంటున్నాడు దేవుడు. ఎవరితో? యెరూషలేముతో, యెరూషలేము యొక్క ప్రజలతో అంటున్నాడు. దేవుడు తన ప్రజలను ఉప్పు రాసి శుభ్రపరచాలని, శుద్ధి చేయాలని ఆశిస్తా ఉన్నాడండి. ఏ ఉప్పుతో శుద్ధి చేస్తాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 కదా. తెలుగులో అది కలిసి ఉంటుంది, మాకు ఇంగ్లీష్లో అన్నీ విడివిడిగా ఉంటుంది, తెలుగులో కలిసి ఉంటుంది. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. అటువలే సంఘమును ప్రేమించి ఏముండకూడదు, కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అట్టిది మలిన్యం ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి వాక్యముతో ఉతక స్నానం చేసి తాని పవిత్రపరిచినాడు. వాక్యమనే ఉప్పుతో ప్రభు సంఘమును ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు? ఉతక స్నానము. రోజు మనల్ని వాక్యముతో శుద్ధి చేయాలని, రోజు మన జీవితంలో వాక్యము పని చేయాలా. ఉప్పుతో శుద్ధి కలుగుతుంది, ఉప్పుతో మనం శుభ్రపరచబడుతున్నాము. ఈ దినాల్లో ఈ కూరగాయలు ఏం చేస్తారు, బెండకాయ, దొండకాయ, ఇవి పొట్టు తీయమని, వంకాయ, ఇప్పుడు అరటికాయ ఏం చేస్తారు, తొక్క తీసి వండుతారు. సొరకాయకి ఏం చేస్తారు, తొక్క తీసేస్తారు కదా. తొక్క తీయని కొన్ని ఏముంటాయి, కూరగాయలు ఉన్నాయి. ఆకుకూర కూడా ఏం చేస్తారు, వాటికి కొడతారు కదా పొలాల్లో, కొడతారు కదా. ఏం కొడతారు? ఏం మందు? ఫర్టిలైజర్స్, తర్వాత కీటనాశకాలు, ఏమంటారు పెస్టిసైడ్స్. అవి బజారుకు పోయేటప్పుడు దాన్ని ఎంత తీసి పంపిస్తారా? దాంతోనే పోతాయి, ఆ పెస్టిసైడ్స్తోనే పోతాయి. ఆ పెస్టిసైడ్స్ అంతా వేసుకొని వండుకొని తింటాం. తింటే కడుపులో క్యాన్సర్. స్తోత్రం ప్రభువా. క్యాన్సర్ వస్తే దానికన్నా గొప్ప సంతోషం ఏమి ఉండకూడదు. ఎందుకు తెలుసా? మరణదినం లెక్కించుకోవచ్చు, మరణదినము లెక్కించుకోవచ్చు. తెలిసిపోతుందా, ఇంకా తొందరగా చచ్చిపోతాను, ప్రభు దగ్గరికి పోవడానికి రెడీ అయిపోతాను. క్యాన్సర్ పీపుల్ ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా ఆశీర్వదించబడినవారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు నేను ప్రభు దగ్గరికి ఇప్పుడు త్వరగా పోబోతున్నా, ఇప్పుడు నేను రెడీ కావచ్చు. మనం క్యాన్సర్ లేని వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తే సడన్గా వెళ్ళిపోతే ఎట్లా?
అకస్మాత్తుగా రోడ్లో పోతున్నా యాక్సిడెంట్ డమ్ మళ్ళీ కొడితే పటక్ అయిపోయా. అరే నేను సిద్ధంగా లేనప్పుడు యాక్సిడెంట్ అయిపోతే. ఇప్పుడు క్యాన్సర్ వాడకేం తెలుసు, నాకు క్యాన్సర్ వచ్చింది, నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా చచ్చిపోతాను, ఇప్పుడు నేను రెడీగా ఉంటాను. రోజు ప్రభువా ఈరోజు రెడీగా ఉండాలా, రోజు ప్రభువా ఈరోజు రెడీగా ఉండాలి. క్యాన్సర్ లేని వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. క్యాన్సర్ ఉన్న వాళ్ళు ధన్యులండి. ఇంకొకసారి పిలవరు కదా నన్ను, ఇంకొకసారి పిలవరు నన్ను. అయ్యా నన్ను పిలవద్దయ్యా, క్యాన్సర్ ఉన్నవాడు ధన్యుడు అంటాడు. ఏ పిచ్చోడిని ఎక్కడి నుంచి ఈ లెమీలో నాకు పిలిచినాడు, లెమీలో నాకు పని లేదు, ఈయనకు పని లేదు, మా తలకాయ ఎంత పాడు చేస్తాడు. నిజమే, క్యాన్సర్ ఉంటే ధన్యులం. ప్రభువా నీ దగ్గరికి వదలడానికి రెడీగా ఉంటాం. అది ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయాన్ని శుద్ధి చేసినాడు, మన ఆత్మను శుద్ధి చేస్తున్నాడు, మన ప్రాణమును శుద్ధి చేస్తున్నాడు. ప్రతిరోజు వాక్యం అనే ఆ ఉప్పుతో మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు, శుభ్రపరుస్తూ ఉన్నాడు. అందుకే కూరగాయలు ఏం చేస్తారో తెలుసా, ఇంటికి తీసుకొచ్చి ఉప్పు నీళ్ళలో వేసి పెడతారు. ఉప్పు నీళ్ళలో వేసి కడుగుతారు. ఎందుకు? కొంచెం మిగులుతాయి. 90% ఏమంటారు పెస్టిసైడ్స్ ఉప్పుతో పోతుంది, కానీ కొంచెం అయినా మిగులుతుంది. 100% పోదు, 100% పోదు. మళ్ళీ ఉప్పుతో పోకపోతే ఇంకా విnegar కూడా వేస్తుందంట. విnegar కూడా కొంచెం వేస్తారు, విnegarతో ఇంకా మిగతాయి కూడా పోవాలని. ఈ మధ్యలో బజార్లో దొరుకుతుంది వెజిటబుల్ క్లీనింగ్ లిక్విడ్ ఒకటి దొరుకుతుంది. వెజిటబుల్ ఇక్కడ ఉందో లేదో, కేరళలో అయితే బాగా దొరుకుతుంది. వెజ్జీ వాష్ అంటారు దాన్ని. వెజ్జీ వాష్ అంటే కూరగాయలు ఆ లిక్విడ్తో క్లీన్ చేస్తే 100% అన్ని మందుల నుంచి వెళ్ళిపోతాయని. సరే బయట వెళ్తాయి కానీ దాని లోపలిది ఎక్కడ వెళ్తాయి? బయట ఉన్నాయి, తొక్క మీద ఉండేది పోతాయి, కానీ దాని లోపల కూడా పోయింది కదా. కీటకనాశనాలు వేస్తే బయట మాత్రం ఉంటుందా? కూరగాయ లోపలికి కూడా వెళ్తుంది. అవునా ప్రియమైన వారలారా, అది లోక సంబంధమైన కూడా ఆత్మ సంబంధంగా మన లోపల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉప్పు మనల్ని శుభ్రపరుస్తూ ఉంది, శుద్ధీకరిస్తూ ఉంది. అందుకే ఉప్పు శుద్ధీకరించే ఉప్పు. ఆరోదిగా సజీవమైన ఉప్పు అని మత్తయి సువార్తలో 5:13 చూసినాము. ఏమంటారంటే మీరు చదవండి, మత్తయి సువార్త మరలా రండి, 5వ అధ్యాయము. మీరు మీరు అక్కడ యు ఆర్ ద సాల్ట్ అంటే మనం ఎవరము? am I dead or I am living? నేను బ్రతికి ఉన్నానా, చచ్చి ఉన్నానా? చెప్పండి. వీఆర్ లివింగ్ పీపుల్, అంతే కదా. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. గోతిలో దిగిపోయిన వారు, సమాధిలో ఉన్నవారు నిన్ను స్తుతించలేదు, నీ సత్యమును వర్ణించలేరు కదా. మళ్ళీ దేవుడు సజీవులుగా ఉంచా. వీఆర్ ఎ లివింగ్ సాల్ట్. ఎలాగ సజీవమైన ఉప్పుగా ఉన్నామంటే 9వ అధ్యాయంలో చదివినాం. ಮತ್ತೆ మార్క్స్ వార్త 9వ అధ్యాయం 49-50లో మీలో మీరు ఉప్పు సారం కలిగి ఉండడానికి మీలో ఏముండాలి? చదవండి మళ్ళీ ఒకసారి. 50 చదివేసి డైరెక్ట్గా 50 చదవా. మీలో అంటే మీరు సజీవంగా ఉన్నారు. మీలో మీరు ఉప్పు సారం కలిగి ఉండడానికి ఏం కావాలా? ఒకరితో ఒకరు ఎలా ఉండాలా? గట్టిగా చెప్పట్లేదు చాలామంది. ఎందుకు? సమాధానం లేకపోతే ఎట్లా చెప్తారు? గట్టిగా చెప్పండి. ఒకరితో ఒకరు వినబడలే. గట్టిగా ఒకరితో ఒకరు, ఇంకా గట్టిగా చెప్పాలా? అయ్యో ఏమమ్మా, నేను మైక్ బంద్ చేసి చెప్తే మీకు అక్కడ దాకా వినబడుతుంది. మైక్ బంద్ చేసి చెప్పినా అంటే సమాధానముగా ఉండాలంటే మన జీవితాన్ని సమాధానకరంగా ఉంచుకోవాలా, మన మాటలు సమాధానకరంగా ఉంచుకోవాలా, మన ప్రవర్తన సమాధానకరంగా ఉంచుకోవాలా, మన నడవడిక సమాధానకరంగా ఉండాలా. సాతాను సమాధానానికి వైరి అంటే శత్రువు అంటే. సాతాను సమాధానానికి శత్రువు. వాడు ఎప్పుడు అసమాధానానికి కర్త, అల్లరికి కర్త. ఎందుకని కాదు? అల్లరికి, కొట్లాట లేపడానికి వాడు రెడీగా ఉంటాడు, అంతే కదా. ఇద్దరు బ్రదర్స్ని తగలాట పెట్టాలంటే వాడు రెడీగా ఉంటారు. ఇద్దరు సిస్టర్స్ మీద మధ్యలో ఫైటింగ్ పెట్టాలంటే వాడు రెడీగా ఉంటాడు. చిన్న వాటి కొరకు నాకు ప్రేయర్ లాడ్ చెప్పలేదు, నేను కొట్లాడతాను ఆమెతో. ఈరోజు నాకు ఈ పరిచయం ఇవ్వలేదు, నాకు ఆ పరిచయం. మందిరంలో కొట్లాడతారు. ఎక్కడెక్కడ ప్రజలు కొట్లాడుతున్నారండి. సమాధానం లేదు. ఈరోజు భార్య భర్తలకు ఏం లేదు, సమాధానం లేదు. పిల్లలకు తల్లిదండ్రులకు ఏం లేదు, సమాధానం లేదు. అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఏం లేదు.
ఆస్తి ఆస్తియా, ఆస్తి కొరకు కొట్లాడతారు. ఏమేమి కొట్లాడుతున్నారు చూసుకోండి. ఆస్తి కొరకు, పైసల కొరకు, డబ్బు కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు, అంతస్తు కొరకు, స్థానాల కొరకు, పేర్ల కొరకు, ప్రఖ్యాతి కొరకు, పొజిషన్ కొరకు, అన్నిటి కొరకు కొట్లాడుకుంటున్నారు. లేదు, మీలో మీరు ఉప్పు సారం కలిగి ఉండాలంటే సజీవమైన ఉప్పు ఎవరంటే సమాధానకరమైన వారు. యేసుక్రీస్తు అక్కడే అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు 9వ వచనం. ఎవరంట? ఎందుకు? వారు దేవుని సమాధానపరచని వారెవరు? ధన్యులు గారు. ఎవరు కుమారులు? దయ్యము కుమారులు. మనం ఎలాగున్నాం? am I a peace lover? am I a peace maker? ఇంగ్లీష్లో చాలా కష్టం. PEACE కూడా పీసే, PIECE కూడా. మన అంటారుగా, అక్క కొన్ని పీసులేక. ఇక్కడ అక్కలు వడ్డిస్తున్నాను, నేను చూశాను. మా దగ్గర అంతా అన్నోలే వడ్డిస్తారు బ్రదర్స్. ఇక్కడ పాపం మా బ్రదర్స్ వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, మీ మెజారిటీ మీరే ఉన్నారు. పీసేయండి అక్క, ముక్కలు కావాలి కదా, ముక్క అంటే పీస్, ముక్కలు చేస్తారు. ఈ దినాల్లో ఏమైపోయిందంటే చెప్పేదేమో PEACE, చేసేదేమో PIEC. జాగ్రత్త జాగ్రత్త, భయంకరమైన దినాల్లో ఉన్నాం. బోధకులు పీసులు చేస్తున్నారు, బోధకులు సేవకులు వాళ్ళని వీళ్ళని విడదీస్తున్నారు. అది అని, ఇదని, నాదని, నీదని, నాది నీదని వాదన వదిలి. ఈ పాట ఎంతకాలం నుంచి పాడుతున్నామన్నా? నాది నీదనే వాదన వదిలి స్వర్గం వైపు తేరి చూడమా, లేదా తెలుసా? ఏసే అందరి దేవుడు, పాపుల రక్షకుడాయని ఎరుగుము ప్రియుడా తొందరగా. సువార్తల పాడరా ఇది? ఇక్కడ అయ్యో, మనం హైదరాబాద్లో ఫుల్ పాడతాం. కొన్నాళ్ళుండి లోకములో కోట్లాటెందుకు ఓ ప్రియుడా, నాది నీదనే వాదన వదిలి స్వర్గము వైపు తిరిచొడుమా అనే. అంటే ఈ కొన్నాళ్ళుండే లోకంలో కొట్లాట పెట్టుకుంటున్నారండి. నాది నీదని పెట్టుకొని కోట్లకు వెళ్ళుకుంటా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళుకుంటా, తగాదాలు పెట్టుకుంటా, మైకులు వేసి కొట్టుకుంటున్నారు, మైకులు ఎత్తి కొట్టుకుంటున్నారు. దేవుని మందిరము ఏమంటారు, బాక్సింగ్ గ్రౌండ్ అయిపోయింది. బాక్సింగ్ గ్రౌండ్, జూడో, కరాటే, ఇవేనా? ఎక్కడ ఉందండి ఉప్పు ఈరోజు? ఎక్కడ ఉందండి ఉప్పు? ఊరికే బోధ చేస్తే రాదు ఉప్పు, బోధ చేస్తే రాదు. బ్రతుకులో రావాలి, మన జీవితంలో రావాలి, మన ప్రవర్తనలో రావాలి, మన మాటల్లో రావాలి. ఒకరిని ఒకరు ప్రేమిస్తేనే ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటాం. సమాధానం అనే బంధం గురించి మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉప్పు మనల్ని శుద్ధీకరిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సమాధానం అనే బంధము చేత ఒకరితో ఒకరు ఏం కావాలా? 4, 2, 3, 4, 2, 3 సమాధానం అనే బంధము చేత కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ ఉండాలా. ఆత్మ కలిగించాలా ఐక్యత. ఐక్యత ఎవరు కలిగించాలా? ఆత్మ. కులము కాదు, కులము కాదు. మా కులం అంతా, కమ్మాలు అన్ని రెడ్డిలు. ఏందబ్బా ఇది? నిన్ననే తెలిసింది నాకు గుంటూరులో, గుంటూరులో అంతా కమ్మాలు ఉన్నారంట, అందుకు రెడ్డిలు ఇక్కడికి రారంట. నేనన్నా బాగుంది మీకంతా. కమ్మా డామినేషన్ అంట అక్కడ. ఎవరంట? కమ్మాస్ డామినేషన్ అంట. ఓ అబ్బో, రక్షించబడిన వారికి ఏమి కమ్మ ఏమి రెడ్డి? నో కమ్మ నో రెడ్డి, నో మాల నో మాదిగా. భక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవారు, నో మాల నో మాదిగా. మాదిగాలు లేరు, మాలాలు లేరు. రక్షించబడిన వ్యక్తి ఒక విశ్వాసియే. ఆయనకు మతము లేదు, కులము లేదు, జాతి లేదు, పెద్ద లేదు, చిన్న లేదు ఆయనకు. చాలా మంది ఈ దినాల్లో ఈ మన వాట్సాప్ గ్రూప్లో పెడతారు, పెళ్లి కొరకు మాలనే కావాలని కింద రాస్తారు. సేమ్ కాస్ట్ కావాలా. ఎవరైతే కాస్ట్ చెప్తారో వారికి రక్షణ లేదు.
నేను నేరుగా చెప్తున్నాను, యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా చూసుకోనియండి. కాస్ట్ గురించి మాట్లాడే వారికి రక్షణ లేదు. క్రైస్తవులు ఉండొచ్చు, వాళ్ళు క్రైస్తవులకు ఉంటుంది. రక్షించబడిన వ్యక్తికి కులము లేదు. ఇంకా నువ్వు కులం పట్టుకొని ఉన్నావా, నీ బాప్తిజం ఉట్టిది అంటాను. నువ్వు చావలే, పాతవి చనిపోవాలి కదా, పాతవి గతించిపోవాలి కదా. ఇదిగో సమస్తమును ఏమైంది, ఎక్కడ కొత్తగా అయింది, ఇంకా పాత కులం పట్టుకున్నావు కదా, ఇంకా పాత. అమ్మ అట్లయితే నేను బాపనేను కదా, నేను బాపనేను వెతకాలా, బాపనాన్ని వెతకాలా పెళ్లి కొరకు? లేదు. హెబ్రోన్లో ఎవరు చెప్తే పెద్దలు ప్రార్థిస్తారు, వాళ్ళు తీర్మానిస్తారు, మేము తల వంచి ఒప్పుకుంటాం. ఈ దినాల్లో చాలామంది కులాలు మాట్లాడతారు. కులాలు మాట్లాడే వారికి రక్షణ లేదు. వారు సేవకులుగా ఉండొచ్చు, పెద్దలుగా ఉండొచ్చు, విశ్వాసులుగా ఉండొచ్చు, వారికి రక్షణ లేదు. స్టాంప్ పేపర్లో రాసుకోండి కావాలంటే. జాగ్రత్త. ఎందుకు? సమాధానం కాపాడుకోవాలి. కులం వస్తే సమాధానం గాన్. సమాధానం ఉంటుందా? మాలాలకు మాదిగలకు సమాధానం ఉంటుంది. మాలా సంఘం అక్కడ పెడతారు, మాదిగ సంఘం ఇక్కడ పెడతారు. మళ్ళీ అట్లా ఉందా? ఇది ఇక్కడ పక్కన ఉందా? ఏమైనా ఉందా ఇక్కడ కూడా? అయ్యో, మనకు ఎప్పుడుగా వేరే వాళ్ళకు ఉంటుందిలే, లూథరన్కి ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. మాకు కేరళలో ఎట్లా ఉందో తెలుసా? ఒకటే పెద్ద కాంపౌండ్ ఉంటుంది. కేరళలో ఈ నామకార్థ సంఘాలు ఉంటారు కదా, మార్తోమా, జాకోబైట్, విన్నారా ఎప్పుడైనా? క్యాథలిక్ తెలుసు కదా మీకు. వీళ్ళంతా క్యాథలిక్, వాళ్ళ అన్నదమ్ములు లెక్క చెల్లెలు. మార్తోమా, జాకోబైట్, సిరియన్, వీళ్ళంతా ఓకే. వాళ్ళు ఏంటంటే పెద్ద ఏరియా, పెద్ద వాళ్ళకు ఏమంటారు, ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాల కాంపౌండ్ వాళ్ళకు. అంత పెద్ద పెద్ద స్థలం ఉంది వాళ్ళకు. ఇప్పుడే కాదు, వాళ్ళు 2000 సంవత్సరాలుగా ఉంది వాళ్ళకి చర్చిలు. ఇప్పుడే కావు, కొన్ని వందల వేల సంవత్సరాల చర్చ్. అయితే తోమా వచ్చినప్పటి నుంచి, అపోస్తలుడైన తోమా వచ్చాడు కదా, వాళ్ళకు పెద్ద భవనం ఉంటుంది. పెద్ద భవనం చూస్తే ఎంత గ్రాండ్గా ఉంది అనిపిస్తుంది. ఆ పెద్ద భవనం నిలబడి ఉంటుంది. పక్కన మూలకు ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది పేదలకు మేమనుకున్నాం అంటే అది ఏదో అంటే స్టోర్ రూమో ఏమో అనుకున్నాం. ఆడ పోయినప్పుడు అంటే ఇప్పుడు చూడ్డానికి పోతాం కదా, పోయి కనుక్కున్నప్పుడు అంటే ఇది పెద్దదంట పెద్ద కులస్తులకు, ఆ చిన్నదంట చిన్న కులం అనంట. చిన్న కులంలో చిన్న కులం పాస్టర్ ఉంటాడంట, పెద్ద వాటిలో పెద్ద కులం పాస్టర్ ఉంటారంట. ఈ పాస్టర్ అక్కడికి పోడంట, ఆ పాస్టర్ ఇక్కడికి రాదంట. ఇద్దరు ఒకటే కాంపౌండ్లో. ఏమబ్బా ఇది ఎక్కడ కొట్లాట అయ్యా? ఇది ఎక్కడ సమాధానం? ఇది సమాధానం కాదు. కొట్లాడుకునేవారు సమాధానంగా లేరు, వారిలో ఉప్పు లేదు. జాగ్రత్త. అనగా సజీవమైన ఉప్పుగాను ఉండాలంటే నీవు నేను ఏకముగా ఉండాలి, కలిసి ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా మనం కొట్లాడుకోకూడదు. అది ఉప్పు యొక్క సారము, ఉప్పు యొక్క 6వ గుణము, సజీవముగా ఉండాలా. ఇఫ్ యు ఆర్ ఎ లివింగ్ సాల్ట్, యు ఆర్ ఎ పీస్ఫుల్ పర్సన్. 7వదిగా, 5వది కదా ఇది 5వది, క్షమించండి, ఇది 5వది. 6వదిగా కొలసి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలసి 4:6, త్వరగా ముగిస్తా, ఇంకా 5 నిమిషాలు. కొలసి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండని. యేసుప్రభు వారు మాట్లాడే మాటలన్నీ కూడా కృపగల మాటలంట. మార్క్స్ వార్తలో అనేక స్థలాలు ఉన్నాయి. ఆయన మాట్లాడే మాటలు ఎంతో దయగల మాటలు, ఆయన మాట్లాడే మాటలు ఎంతో ప్రేమాసహితమైన మాటలు. అదే సమయంలో నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తారా, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేస్తారని చెప్పేసి కొంతమందిని గద్దించినాడు కూడా. అది అవసరతను బట్టి. అర్థమైందా? అయితే కృపాసహితముగా మీ పెదవుల నుండి ఉప్పు వేసిన మాటలు, రుచికరమైన మాటలు రావాలి. దేనికి మాట అంటే మాట్లాడే ఉప్పు నోటి నుండి రావాలా. హృదయంలో ఉప్పు ఉంటే నోటికి ఉప్పు వస్తుంది. హృదయంలో ఉప్పు లేనప్పుడు నోటికి ఉప్పు రాదు. హృదయంలో వాక్యం ఉంటే నోటికి వాక్యమే వస్తుంది. హృదయంలో వాక్యం లేనప్పుడు నోటికి ఏమొస్తుంది? బూతు మాటలు వస్తాయి, లోక మాటలు వస్తాయి, సినిమా పాటలు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తాయి, పిచ్చి పిచ్చి మాటలు వస్తాయి, సరసోక్తులు వస్తాయి, అల్లరితో కూడిన ఆటపాటలు వస్తాయి. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమేమి పాటలు పాడుతున్నారు ఒకసారి చూసుకోండి పోయి.
నా నోరు ఎలాగుంది ప్రభువా, నా నోట్లో ఉప్పు ఉందా, నా నాలుకలో ఉప్పు ఉందా, నా మాటల్లో ఉప్పు ఉందా, నా పెదవుల్లో ఉప్పు ఉందా? నీ వాక్యం ఉండాలి. మాట్లాడే ఉప్పు. ఎంత చక్కని మాటలతో మనం ప్రభు కొరకు మాట్లాడేవాడు ఉందాం. మన మాటలే కాదు, మన క్రియలు కూడా మన మాటలతో ఉండాలి. మన మాటలతో పాటు మన క్రియలు కూడా వెంబడించాలి. చివరిగా 7వది మనం ఏం చూస్తామంటే ఆదికాండము 19:26. అది లోతు భార్య. ఇలాగ ఉండకూడదు. 6 ఉప్పుగా మనం ఉండాలి, 7 ఉప్పుగా మనం ఉండకూడదు. అయితే ఉప్పు స్తంభం ఆయను. చాలు. తిరిగి చూసి ఏమైందంట ఆమె? ఉప్పు స్తంభం. ఏమైనా ఉప్పు స్తంభం బతికింటుందా చచ్చిపోయింటుందా? డెడ్. చచ్చిన ఉప్పు అంట. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 45వ వచనంలో ఏం చేశారు ఇక్కడ చూడండి. ఆ దినం ఎవరు పిల్లలు మాట్లాడుతున్నారు అక్కడ? జాగ్రత్త. చదవండి మా. యుద్ధము చేసి చంపి దాని స్థలమంతా ఏం చేశారంట? ఉప్పు చల్లిన. ఎందుకు ఉప్పు చల్లుతారంటే ఇంకా ఎవ్వరు ఇక్కడ వసించకూడదు. ఇక్కడ ఇది చచ్చిపోయిన వాళ్ళగా ఉండాలి. ఇట్ షుడ్ బికమ్ ఎ డెడ్ ప్లేస్. ఇట్ షుడ్ బికమ్ ఎ డెడ్ ప్లేస్. అక్కడ ఏది ఫలించకూడదు, ఏది మొలసకూడదు, ఏ జీవులు జంతువులు రాకూడదు. నిర్మానుషంగా ఉండాలా. అందుకే ఆ పట్టణం అంతా పాడైపోవాలా అనే ఉప్పు జల్లేస్తారనమాట. ఏ విధంగా యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూసాము. చూడండి 47వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, యెహెజ్కేలు 47వ అధ్యాయం 11వ వచనం. అయితే బాగు కాలేదు. ఎక్కడ బాగు కాలేదంట? జీవనది ప్రవహించింది. అక్కడ జీవనది అక్కడికి వచ్చింది, అయినా ఎందుకు బాగు కాలేదు? అవి ఉప్పు స్థలం కదంటే అక్కడ మరణకరమైన ఉప్పు ఉంది. ఎక్కడ మరణకరమైన ఉప్పు ఉందో, ఎక్కడ చావుకరమైన ఉప్పు ఉందో, ఎక్కడ అపవిత్రమైన ఉప్పు ఉందో, లోతు భార్య వంటి ఉప్పు ఏమండి? సొదొమ గొమొర్ర పాపపు ఉప్పు. నీలో ఎవరు ఉప్పు ఉంది ఈరోజు? యేసు క్రీస్తు ప్రభువారికి ఉప్పుగా ఉన్నామా, లేకపోతే సాతాను సంబంధమైన అపవిత్ర సంబంధమైన ఉప్పుగా మారిపోయినావా? 6 రకమైన ఉప్పు. మొదటిది ఏమంటే ఆరాధన యొక్క ఉప్పు. నిబంధనలో ఏముంది? ఆరాధన యొక్క ఉప్పు. ప్రభు చిత్తమైతే దాని గురించి ఆదివారం ఉదయం ఆరాధనలో కొన్ని విషయాలు చెప్తాను. 2వది దాగికొనే ఉప్పు. 3వది స్వస్థపరిచే ఉప్పు. 4వది శుద్ధిపరిచే ఉప్పు. 5వది సజీవమైన ఉప్పు. 6వది మాట్లాడే ఉప్పు. దేవుని వాక్యము మాట్లాడేవారు గురించి రాయబడుతుంది. సువార్త ప్రకటించు వారి యొక్క ఏమంట? పాదములు. నేను చాలాసార్లు ఆలోచించినాను, సువార్త కాళ్ళతో చెప్తామా నోటితో చెప్తామా? మరి సువార్త నోటితో చెప్తే పాదాలు ఏమైపోయినాయంట? సుందరం అయిపోయినాయి. నోరు ఎట్లా ఉంటుంది? ముఖం ఎట్లా ఉంటుంది? మనము ముఖానికి ఎంత క్రీమ్ పోస్తాము, ఎంత పౌడర్ వేస్తాము, ఎంత ఖర్చు పెడతాం, పాదాలకు ఎంత చేస్తామండి? ఏం పట్టించుకోం. పాదాలు ఏం చేస్తాం? ఏం మురికిగా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ నడుస్తాము. మన కాళ్ళకు పాదాలంటే కింద కదా పాదం. పాదాలకు ఫేసుకు ఒకటే లెక్క చూస్తామా? చూడం. దేవుడు ఏం చేస్తున్నాడు? నోటితో సువార్త ప్రకటిస్తే పాదములు సుందరంగా ఉంటే ఫేస్ ఎట్లా ఉంటుందో, ప్రభా ఎంత కల ఎంత కళ ఉంటుంది, ఎంత మహిమ ఉంటుంది, ఎంత వెలుగు ప్రకాశిస్తుందంటే మోషేలాగా అయిపోతాం. ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు, అయ్యా మోషే నీ ముఖం మేము చూడలేము. ఏం చేసుకున్నారు? ముసుకేసుకో అయ్యా. మళ్ళీ అంత సేవకులు అట్లా అయిపోతే ముసుకేసుకొని వాక్యం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు ఏమంటారు? అన్నా మీ ముఖం చూడలేమన్నా. అక్క మీ ముఖం చూడలేమక్క. ఎందుకు? ఇంత వెలుగు, ఇంత మహిమ, ఇంత ప్రకాశము ఎప్పుడు వస్తుంది అంటే
ఆ, మాట్లాడే ఉప్పు ఉంటే, ఉప్పుకరమైన, సారవంతమైన, సమాధానకరమైన, స్వస్థపరిచే, శుద్ధీకరించే, ప్రజలను దాచే ఉప్పు, ప్రజలను దాచిపెట్టే ఉప్పు, ప్రభు కొరకు బలి అర్పించుకునే ఉప్పు, ప్రభు కొరకు బలి అర్పించుకునే ఉప్పు. ప్రభు వాక్యం దీవించును గాక, మనతో మాట్లాడును గాక. చచ్చిన ఉప్పుగా ఉండొద్దండి. ప్రభు కొరకు సజీవమైన ఉప్పుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా మనం ప్రభువు యొక్క ప్రేమను, రక్షణ యొక్క ఉప్పును అనేకులకు కనపరచదుం గాక.